ఓం 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 స్థిర సుఖమాసనం. చిరునవ్వు మరువరాదు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయా చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. కర్మ యాక్షన్. జ్ఞానికి ఏమిటి యాక్షన్స్? రెండే యాక్షన్స్. నేను కూడా చెప్పారు ఆయన. నిత్య నైమిత్తిక విహిత కర్మలను ఆచరించుకుంటూ ప్రతిషిద్ధ కర్మలను ఆచరించక ప్రత్యవయ కర్మలను అవసరం ఉంటే చేసుకుంటూ ఉపాసనలు కర్మల ద్వారా చిత్తశుద్ధిని పొందినటువంటి స్థితి. ఇంకా అందులో ఉన్నటువంటి స్థితి కాదు మనం మాట్లాడుతున్నది ఇప్పుడు. అందులో ఉంటే అవన్నీ చేయాలి. చేసి చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతను, చిత్త నైర్మల్యతను పొందినటువంటి జ్ఞాని రెండు రకముల కర్మలను మాత్రమే చేయును. ఒకటి జీవనయాత్ర కొనసాగుటకు కావలసిన మినిమలిస్టిక్ యాక్షన్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ హిస్ లైఫ్. Second one is anything that will be uplifting the others towards the Atma Jnana, like స్వాధ్యాయము, ప్రవచనం, లోక సంగ్రహార్థం. భగవత్పాదుని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆయన చేసిన కర్మలు ఏమైనా కనిపిస్తుంటే క్రియలు, అవన్నీ లోక సంగ్రహార్థమే. అటువంటి కర్మలు కూడా సమగ్రం ప్రవిలీయతే. సమగ్రం అంటే ఏమిటి? అగ్రం. అగ్రం అంటే ఏదైనా పనికి చివరిది. చివరిది ఏమిటి? ఫలం. అగ్రం అంటే ఫలం. సమగ్రం అంటే ఫలంతో కూడా. సమగ్రం అంటే పూర్తిగా అనుకుంటాం మనం. నిజమైన సంస్కృత వ్యుత్పత్తి అర్థము సమగ్రం. కర్మ ప్లస్ ఇట్స్ ఫలం. కర్మ ఫలములతో సహా ప్రవిలీయతే, వినశ్యతి. కర్మ సమగ్రం సహ అగ్రేణ ఫలేన వర్తతే ఇది సమగ్రం. సహ అగ్రేణ అగ్రముతో కూడా. అగ్రమనగా ఫలేన ఫలముతో, వర్తతే కూడి ఉంటుందో ఇది సమగ్రం. తత్సమగ్రం కర్మ, ఆ కర్మ సమగ్రం ప్రవిలీయతే వినశ్యతి ఇత్యర్థః. నశించిపోతుంది. చేసిన చేయనట్టే అవుతుంది. లోక సంగ్రహం కోసం, తన జీవనయాత్ర కోసం మినిమలిస్టిక్ యాక్షన్స్ అవి కూడా కరిగిపోతాయి. ఎవరికి అదే బోధ. అలా ఉండమని నిధిధ్యాస. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః. అటువంటివనికి గత సంగస్య
సర్వతః నివృత్తాసక్తే. సర్వతః అన్నిటి నుండి, సర్వము నుండి, పంచమి, సర్వతః నివృత్త వెనుదిరిగిన, ఆసక్తే ఆసక్తి కలవాడు. దేని యందు తృష్ణ, ఆసక్తి, అటాచ్మెంట్, ప్యాషన్, రాగము, కావాలి, నాది, నేను అనే భావం లేకపోవడమే గత సంగస్య. సర్వతః నివృత్తాసక్తే గత సంగస్య. హూ ఇస్ ముక్తస్య? ముక్తుడైన వాడు, ముక్త పురుషుడు. మరి ముక్త పురుషుడు అంటే ఈ క్వాలిఫికేషన్స్ అని ఎందుకు చెప్పడం? అక్కడ ముక్తస్య అంటే నివృత్త ధర్మ అధర్మాది బంధనస్య. నివృత్త విడిబడిన, ధర్మ పుణ్యము, అధర్మ పాపము అనేటటువంటి కట్లతో విడిపడిపోయాడు. పాపపుణ్యములు మొదలైనటువంటి కట్టుతాళ్లతో విడివడిపోయినవాడు, పాపపుణ్యములు తొలగినవాడు. ఈ శ్లోకంలో అదే చెప్పుకున్నాం కదా. అతనికి పాపపుణ్యాలు లేవు అని చెప్తూ కొన్ని కిల్బిషం కుర్వన్న ఆప్నోతి కిల్బిషం. కిల్బిషం అంటే పాపము, పాపంతో పాటు పుణ్యం కూడా, ధర్మము అధర్మము. ఇదే నచికేత స్వామి అడిగారు. అన్యత్ర ధర్మ అన్యత్ర అధర్మ అంటుంది. సో గత సంగస్య సర్వతః నివృత్తాసక్తే ముక్తస్య నివృత్త ధర్మాధర్మాది బంధనస్య జ్ఞానావస్థిత చేతసః. యస్య జ్ఞానే అవస్థితం సహ ఏవ జ్ఞానావస్థిత చేతస. వ్యుత్పత్తి చెప్తున్నారు. యస్య ఎవనికి జ్ఞాన్ జ్ఞానే జ్ఞానమునందు ఏవా మాత్రమే చేతః అవస్థితం మనస్సు నిలిచి ఉన్నదో. యస్య జ్ఞానే ఏవ చేతః అవస్థితం సహ అయం జ్ఞానావస్థిత చేతసః. అతడే జ్ఞానావస్థిత చేతసుడు. ఏమర్థమైంది? స్వరూప జ్ఞానమునందు మాత్రమే గట్టిగా నిలిచినటువంటి బుద్ధి కలవాడు. చేత బుద్ధి అవస్థితం గట్టిగా నిలిచి ఉండడం. దేని యందు? జ్ఞానేవ స్వరూప జ్ఞానమునందే, జీవ బ్రహ్మ ఏకత్వమునందే. అహమస్మి అహమస్మి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానమునందే యస్య ఎవనికి మనస్సు బుద్ధి ఉంటుందో సహా అతడు జ్ఞానావస్థిత చేతస. ప్రతి శ్లోకంలోనూ మొదటి పాదంలో దాదాపుగా ఆ స్థితిని వర్ణించి అటువంటి లక్షణాలను, దానివలన ఏమి కలుగుతుందో రెండవ పాదంలో చెప్తున్నారు తాతయ్య గారు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతస సర్వతః నివృత్తాసక్తే గత సంగస్య. సర్వము నుండి వెనుదిరిగిన ఆసక్తి కలవాడు. ముక్తస్య నివృత్త ధర్మ అధర్మాది బంధనస్య. ముక్తుడు అంటే ధర్మము అధర్మము, పుణ్యము పాపము, కృతము అకృతము, మంచిది చెడ్డది అనే వాటి వలన కలిగే బంధములన్నీ తొలగినవాడు. మూడవది జ్ఞానా అవస్థిత చేతసః. జ్ఞానే ఏవా జ్ఞానమునందే, స్వరూప జ్ఞానమునందే గట్టిగా అవస్థితం నిష్ఠ కలిగి ఉన్నవాడు, నిలిచి ఉన్నవాడు ఉన్న చేతః బుద్ధి యస్య ఎవరికి ఉంటుందో సహా అతడు అయం ఇక్కడ చెప్పబడుతున్న జ్ఞానావస్థిత చేతస.
మనకేమి ఫలము? కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఆయన ఏ కొద్దిగా గొప్ప చిన్నదో పెద్దదో పిసరేవో కార్యక్రమాలు చేస్తున్నట్టు అనిపించినా అవన్నీ కూడా ప్రవిలీయతే. ఎటువంటి కర్మ? యజ్ఞాయ ఆచరత కర్మ. అంటే లోక సంగ్రహము కోసము ప్రణాళికతో చేసినటువంటి పనులు అని అర్థం. యజ్ఞాయ అంటే ప్రణాళికతో చేసిన ఏ కార్యాన్నైనా యజ్ఞం అంటారు. ఈయన ప్రణాళిక ఏమిటి? ఇల్లు కావాలి, డబ్బు కావాలి, పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, జీవితం ఎక్కువ జీవితం కావాలి అని ఈయన ప్రార్థించడం లేదు. పూజలు కర్మలు ఉపాసనలు చేయను లేదు. లోకాలను కోరను లేదు. బట్ అది యజ్ఞం కాదు. ఈయన యజ్ఞం ఏమిటి? లోక సంగ్రహ యజ్ఞం. లోకోద్ధరణ కోసం, లోకోపకారం కోసం, సర్వులను పరమార్థతత్వము ముందు నడిపించడానికి కావలసినటువంటి యజ్ఞం. ఆ ప్రయత్నం ఏదున్నదో అది కూడా సమగ్రం, ఫలముతో సహితం, ప్రవిలీయతే, కరిగిపోతుంది. సదానంద యోగేంద్రులు ఉన్నారు. ఆయన చక్కటి వేదాంత సారం అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఏమిటి ప్రయోజనం ఆయనకి? లోక సంగ్రహమే ప్రయోజనం. విద్యారణ్య స్వామి ఉన్నారు. వారు పంచదశ అనేటటువంటి ఉద్గ్రంథాన్ని రాసి పెట్టారు. ఏమి ప్రయోజనం? లోక సంగ్రహమే ప్రయోజనం. ఆయన ప్రణాళిక వేసుకుని జాగ్రత్తగా రాశారు లేదా? రాశారు. యజ్ఞ ఆచరత. అయితే నాకు పేరు రావాలి, ఈ పుస్తకం 1000 కాపీల కన్నా ఎక్కువ పబ్లిష్ అవ్వాలి, మళ్ళీ మళ్ళీ ఎడిషన్స్ రావాలి, దీనివల్ల నన్ను ఇంత జ్ఞానాన్ని అందరూ పొగడాలి అనేటటువంటి ఆసక్తి లేదు కదా అక్కడ. గత సంఘర్ష కదా ఆయన. అదేవిధంగా మహానుభావులు రామతీర్థుల వారు, సదానంద యోగేంద్రులు, తర్వాత మన విద్యారణ్య స్వామివారు, రామకృష్ణ పరమహంస వారు, వివేకానంద స్వామివారు, సచ్చిదానంద బ్రహ్మేంద్ర సరస్వతి వారు, ఎవరనండి, శంకర భగవత్పాదులతో పాటుగా వారి పరంపరలో ఉన్న అందరూ కూడా యజ్ఞ ఆచరత కర్మ, లోక సంగ్రహం కోసం కల్పించుకొని చక్కగా ప్రణాళిక వేసి సిస్టమేటిక్గా చేసినటువంటి కర్మలు, క్రియలు, రచనలు, వాటి యొక్క ఫలములు వాళ్లకు చెందవు. సమగ్రం ప్రవిలీయతే. అగ్రం అంటే చివరి భాగం అంటే ఫ్రూట్, సమగ్రం అంటే ఫ్రూట్తో సహితంగా, ప్రవిలీయతే వినశ్యతి. ఇప్పుడు నిధిధ్యాసన చేస్తున్న మనకేమిటి ఇన్స్ట్రక్షన్? ఫస్ట్ గత సంగస్య నివృత్త సర్వత ఆసక్తి సచేతస. సర్వమునందు ఆసక్తి లేకుండా ఉండడం మొదటిది. ముక్తస్య నివృత్త ధర్మ అధర్మాది బంధనస్య. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ జ్ఞాన అవస్థిత చేతస. జ్ఞానే ఏవ అవస్థితం చేత యస్య సహ జ్ఞానావస్థిత చేత. స్వరూప జ్ఞానమునందే మనస్సు బుద్ధి నిరంతరం ఏకాగ్రంగా లగ్నమై ఉండడమే జ్ఞానావస్థిత చేతస. ఓకే, ఆ స్థితిలో ఉన్నాను. సరే, అధ్యయన భారతితో పెట్టారు ఎవరు? ఆ అధ్యయన భారతిలో ఏవో కొన్ని కార్యక్రమాలు చేయాలన్నారు. ఆ కార్యక్రమాల్లో ఏవో నువ్వు ఈ పాఠాలు నువ్వు చదువుకున్న 4 ముక్కలు చెప్పు అన్నారు. ఓకే, అది ప్రణాళిక ఉన్నది. ఒక వారంలో ఈరోజు చెప్పాలి, ఈరోజు ఈ గురువు గారు అని ఉన్నది. అటువంటి ప్రణాళిక వేసి అటువంటి కర్మలను ఒకవేళ చేస్తున్నప్పటికీ కూడా అక్కడ అహంకార మమకార భావాలు, కర్తృత్వ భోక్తృత్వ భావాలు, నేను నాది అనే భావము పూర్తిగా గత సంఘర్ష కాబట్టి, ధర్మాధర్మ బంధనము నుండి విడివడినటువంటి విషయం కాబట్టి, అటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి కర్మలు కూడా లోక సంగ్రహం కోసం చేసినవి సమగ్రం ప్రవిలీయతే, పూర్తిగా నశించిపోతాయి. కర్మనాశనం అయితే ఏంటవుతుంది? వాసనారాహిత్యం అవుతుంది. వాసనారాహిత్యం అయితే ఏంటవుతుంది? అనుభవించడానికి కావాల్సినటువంటి బాడీస్ అక్కర్లేదు. బాడీస్ అక్కర్లేకపోతే పునరావృత్తి లేదు. పునరావృత్తి లేని స్థితియే మోక్షం.
ఓకే. అహమస్మి, 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 అహమస్మి. తరువాత ద్రవ్య యజ్ఞము, రకరకములైనటువంటి నిష్ఠలు, ప్రాణాయామములు, ప్రత్యాహారములు ఇత్యాది రకరకములైన కర్మలను, ఉపాసనలను వర్ణించి దానికంతటికీ ఒక కన్క్లూషన్గా, ఒక ఇంజంక్షన్గా చెప్తున్నారు భగవాన్. 33వ శ్లోకం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. There cannot be a very emphatic instruction than this. పరంతప, పరంతప, శత్రువులను జయించిన వాడా. ఎవరా శత్రువులు? అర్జునుడి కదా శత్రువులు, దుర్యోధనుడు, కర్ణుడు, వీళ్ళెవరు అనుకుంటాం. కాదు, వాళ్ళు ఎప్పుడో నిర్జించబడ్డారు. వాటిని జయించవలసిన అవసరమే లేదు. మయా హతాస్త్వం జహిమా వ్యతిష్ట, నా చేత చంపబడిన వారే. అంటే ఈశ్వర ప్లాన్లో వాళ్ళకి ఆల్రెడీ ఎండింగ్ ఉంది. ఎవరు ప్రత్యేకంగా వాళ్ళని చంపక్కర్లా. చంపవలసినవి ఏమిటి? అంతఃశత్రువులు. అందుకే పరంతప అంటే అంతఃశత్రువులను జయించినవాడా. జ్ఞాని కాబోతున్నాడుగా. జ్ఞాని కావాలంటే ఏం చేయాలి? నిన్న చెప్పారు. మళ్ళీ వివేక చూడమణిలో చెప్పినవన్నీ కూడాను. ఉం? వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, నిత్యం బ్రహ్మ, అనిత్యం సకల అనాత్మ పదార్థాలు అనిత్యము, మిథ్య కార్యములు, నిత్యానిత్య వస్తు వివేకము. కాకవిష్ఠాయాం, కాకిరెట్ట మీద ఎంత వెగటు నిర్వ్యామోహము వైరాగ్యము ఉంటుందో సకల భోగ పదార్థములందు అంతటి వైరాగ్యం. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటటువంటి 6 సల్లక్షణములు రావాలి. కామము, క్రోధము, రోగము, లోభము, మోహము, మదము, మాత్సర్యమనే 6 శత్రువులు పోవాలి. వెళ్ళిపోతే కానీ వాళ్ళు రారు, వాళ్ళు వస్తే కానీ వెళ్ళిపోరు. ఈ రెండు ఇంటర్లింక్డ్. ఓకే. సమాధమాదులన్నీ సంపాదించుకొని ఇంటెన్స్ ముముక్షుత్వంతో ఉండడం, అటువంటిదే జ్ఞానం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్, ద్రవ్యమయాత్ ద్రవ్య సాధన సాధ్యాత్, ద్రవ్యము మొదలైనటువంటి ఉపకరణములు, సాధనములు, పనిముట్లు, మెటీరియల్స్తో చేసేటటువంటి సాధన సాధ్యాత్ యజ్ఞాత్. అంటే పదార్థములతో, మెటీరియల్స్తో, మెటీరియలిస్టిక్గా చేసేటటువంటి ఏ కర్మలైనా, యజ్ఞములైనా వాటికంటే శ్రేయాత్, శ్రేయం, శ్రేయాన్, శ్రేయాత్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్, ద్రవ్యమయాత్ ద్రవ్య సాధన సాధ్యాత్ యజ్ఞాత్, జ్ఞానయజ్ఞ, జ్ఞానయజ్ఞము. హే పరంతప,
ఓ అంతఃశత్రువులను జయించినటువంటి ముముక్షువా, శ్రేయాన్ అవి శ్రేయస్కరమైనది. జ్ఞానయోగము, జ్ఞానయజ్ఞము అత్యంత శ్రేయస్కరము. ఏదైనా దేనికన్నా అది శ్రేయస్కరము అంటే కంపారిటివ్ చెప్పాలంటే దేంతో కంపారిజను? ద్రవ్యమాయాతి యజ్ఞాత్. డబ్బు, పదార్థాలు, హవిస్సులు, పురోహితులు, మంత్రాలు, హోమాలు, ఇలాంటి పదార్థాలన్నిటితోనూ సాధనములతో సంపాదించదగినటువంటి యజ్ఞము కంటే జ్ఞానరూపమైన యజ్ఞము శ్రేష్టము. మొదటి దశలో చిన్న చిన్న పూజలు, అర్చనలు, తీర్థయాత్రలు, భగవంతుని యందు భక్తి నిలపడం అవసరం. కొంచెం రోజులు పోయిన తర్వాత అంటే ఓ డిగ్రీ లెవెల్కి వచ్చిన తర్వాత ప్రైమరీ స్కూల్ నుంచి ఆ ద్రవ్యములను వీరంత వరకు త్యజించి సాకారంగా ఏదో ఒక దేవతను పట్టుకొని దానిని ఉపాసించుకుంటూ ధ్యానించుకోవడం రెండవ దశ. అక్కడ కూడా ద్వైతం ఉంది. నేను ఉపాసకుడను, ఆ దైవము ఉపాస్యము, ఈ చేయబోయేటటువంటి కార్యము ఉపాసన అనే త్రిపుటి గలదు. దానిని కూడా అధిగమించగలిగితే అంటే కర్మ అండ్ ఉపాసన. ఉపాసన సాధారణ వర్డ్స్లో భక్తి అంటారు, వేదాంతంలో దాన్ని ఉపాసన అంటారు. పెద్ద తేడా లేదు. నిరంతరం ఒకే విషయాన్ని సంభావిస్తూ దాని యందే సబ్మిషన్ కలిగి ఉండడాన్ని భక్తి అంటున్నాం. ఉపాసన అంటే భక్తి. ఇంకొక స్టెప్ భగవత్పాదులు ఏమన్నారు? స్వస్వరూపానుసంధానం భక్తిరా. నీ స్వరూపాన్ని తెలుసుకోవడమే భక్తి. వేరే భక్తి అంటూ వేరే ఉండదు. అర్ధభక్తి సూత్రాల్లో కూడా అదే చెప్పారు. భక్తి అంటే దీపం వెలిగించడం, హారతి తిప్పడం, ఊదత్తులు వెలిగించి ఆర్పడం, ఇది కాదు భక్తి నాన్న. స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే. వివేక చూడమని. ఓకే. సో ఈ విధముగా ద్రవ్యమయాతి యజ్ఞాత్ ద్రవ్య సాధన సాధ్యాతి యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. హే పరంతప, శ్రేయాన్ ద్రవ్యమయో హి యజ్ఞ ఫలస్య ఆరంభక. ద్రవ్యమయమైనటువంటి ఏ కార్యమైనా ఏ కర్మ అయినా సరే ఫలాన్ని కలిగించడానికే పుడుతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ది యాక్షన్ అండ్ ఎండ్స్ ఇన్ ఏ ఫ్రూట్. సో ఫలస్య ఆరంభక జ్ఞానయజ్ఞ నా ఫలారంభక. జ్ఞానయజ్ఞం అనేటటువంటిది ఫలమును ఉత్పన్నము చేయదు. ద్రవ్యయజ్ఞములు, ఉపాసనలు ఫలితములను ఉత్పన్నము చేస్తాయి. జ్ఞానయజ్ఞమునందు ఫలము జీవబ్రహ్మ ఏకత్వమే, వేరే ఫలము ఉండదు. ఫలస్య నా ఆరంభక. ద్రవ్యయజ్ఞ ఫలస్య ఆరంభక, ఫలమును ఉత్పన్నము చేయును. జ్ఞానయజ్ఞ ఫలస్య నా ఆరంభక అంటే జ్ఞానయజ్ఞము ఫలములను ఉత్పన్నము చేయదు. ఫలము ఉత్పన్నం చేసింది అంటే సకామమో నిష్కామమో ఆ ఫలితం అనుభవించే తీరాలి. దానికోసమని జన్మలు మళ్ళీ పొందాలి. కథం అత అందువలన శ్రేయాన్ ప్రశస్యతరః ప్రస్తుతించవలసినది, ప్రశస్తమైనది, ప్రశంసనీయము. కథం అదెలగా? ఎందుకు జ్ఞానయజ్ఞం అంత విశిష్టమైనది? యతః ఎందువలన అంటే పార్థ, ఓ అధ్యయన భారతి సభ్యురాలా, సభ్యుడు, సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సర్వం కర్మ, సమస్తం కర్మ, అఖిలం అన్ని కూడా
ప్రతిబద్ధం కర్మ అంతయు ఏ మినహాయింపులు లేకుండా నిశ్శేషముగా జ్ఞానే మోక్ష సాధనే సర్వత సంప్లతోదక స్థానీయే పరిసమాప్యతే అంతర్భవతి ఇత్యర్థ. 2:40లో చెప్పారు. 2:46లో యావానర్థ ఉదపానే తావాన్ సంప్లుతోదకే అన్నారు కదా. ఆ సంప్లుతోదకే అనే దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు మళ్ళా. కర్మ అంతయు ఏ మినహాయింపులు లేకుండా సర్వం కర్మ నిశ్శేషముగా మోక్షమునకు సాధనమయ్యేటటువంటి జ్ఞానమందు పరిసమాప్తి చెందుతుంది. జ్ఞానే పరిసమాప్యతే అంతర్గతమవుతుంది. కర్మ అంతా చిత్త కాలుష్య రూపమైన ప్రతిబంధకములు క్షయమగుట ద్వారా కర్మ చేస్తే ఉపాసన చేస్తే ఏమవుతుంది? మంచి నిష్కామంగా చేయగలిగితే అది కాలుష్యాన్ని పూర్తిగా పోగొట్టి విశుద్ధాత్మను కలిగిస్తుంది. తతస్థుతం నిష్కలం ధ్యాయమాన విశుద్ధ సత్వం ఆ స్థితికి తీసుకొచ్చి జ్ఞానమునందు పరిణమిస్తుంది, విలీనమవుతుంది. చిన్న 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 నీటి గుంటల యందు ఉండేటటువంటి నీరు కర్మ ఉపాసనల లాంటిదట. పెద్ద సముద్రమేమో జ్ఞానం లాంటిదట. ఈ నీటి గుంటల మీద మనసు పెడతామా? చిన్న చిన్న మురికి గుంటలు, నీటి గుంటలు, చలములు పలవలు అంటారే, అలాంటి వాటి మీద, లేక విశాలమైన సముద్రము గొప్పదా? ఆలోచించుకోండి. అంటే సంప్లుతోదకే అనే పదాన్ని పట్టుకోవచ్చు. ఛాందోగ్యోపనిషత్తు కూడా అదే చెప్తుంది. 4:1-4లో వస్తుంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. కనుక 1వ క్లాస్ నుంచి ఎదిగి డిగ్రీ క్లాస్కి వచ్చి పిహెచ్డి అయినటువంటి ఉపనిషత్తులు చదువుకుంటున్న వాళ్ళు ఇంకా కర్మలు 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 అంటూ వేళ్లాడకుండా వాటి వలన ఇప్పటికే చిత్తశుద్ధి కలిగించుకున్న వారు అయ్యి ఉంటే జ్ఞానమునందే నిలబడాలి. జ్ఞాని ఏ కర్మలు చేస్తారు? ఒకటి, శరీర నిమిత్తం కోసం మినిమలిస్టిక్ కర్మలు. 2, లోక సంగ్రహం కోసం చేసే ఆత్మజ్ఞాన సంబంధమైన కర్మలు మాత్రమే. అవి కూడా ప్రవిలీయతే, కర్మ సమగ్రం ప్రవిలీయతే. కర్మ కర్మ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. సోహం 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 సోహం
స్వస్తి.